హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో వీడియో చేసి చాలా రోజులు అయింది. సో నా పర్సనల్ వర్క్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఆప్షన్ సిరీస్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం ఆప్షన్స్ తెలుసుకుందాం. ఆ నెక్స్ట్ వీడియో వచ్చి ఆప్షన్ సెల్లింగ్ గురించి తెలుసుకుందాము. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇంట్రాడేకి స్టాక్ సెలెక్షన్స్ లో ఉన్న మూఢనమ్మకం గురించి మాట్లాడుకుందాం. మూఢనమ్మకం అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి జనరల్ గా ప్రతి అనలిస్ట్ కానీ, ప్రతి యూట్యూబర్ కానీ, ప్రతి లైవ్ సెషన్ లో నాకు పడే క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు లైవ్ చేస్తుంటే అన్న రేపటికి స్టాక్స్ సెలెక్షన్స్ ఇంట్రాడేకి ఏదైనా మంచి స్టాక్ సెలెక్ట్ చేసి చెప్పన్నా అని అడుగుతుంటారు. సో ఇక్కడ రేపటికి ఈ రోజు ఇమీడియట్ గా స్టాక్ సెలెక్ట్ చేసేసి చెప్పడం అనేది ఒక మూఢనమ్మకం అండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఎవరైనా కొత్త వారి ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, అంటే ఇంతవరకు వాళ్ళని కలవలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం కలవాలని వెళ్తున్నాము, వాళ్ళతో ఏదో ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలని వెళ్తున్నాము. ముట్టి చేతులతో వెళ్తామా? వెళ్ళము. ఆబ్వియస్ గా ఏం చేస్తాము? పూలు, పళ్ళు, స్వీట్స్ ఏదో తీసుకెళ్తాము. ఏ కొత్త వారి ఇంటికి వెళ్ళినా కానీ పూలు, పళ్ళు, స్వీట్స్ ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం. ఎందుకు తీసుకుని వెళ్తాము అంటే, జనరల్ సినారియోలో పూలు, పళ్ళు, స్వీట్స్ అనేవి ఎవరైనా కానీ స్వీకరించేవి. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి పూలు అంటే అలర్జీ ఉంది, షుగర్ ఉంది కాబట్టి స్వీట్స్ తినకూడదు, ఆ పళ్ళు తిన్నా కానీ వాళ్ళకి జలుబు ఏదో ఒకటి వస్తుంది అనే కండిషన్లో వాళ్ళు ఉన్నారంటే, మనం తీసుకుపోయినట్టే వాళ్ళకి ఎట్లాగో ఉపయోగపడలేదని మనకు అర్థమైపోద్ది. అంటే జనరల్ సినారియోలో ఎవరికైనా కానీ ఇష్టమయ్యేవి, ఎవరైనా కానీ స్వీకరించగలిగేటివి కొంతమంది స్వీకరించలేరు. అంతేనా కదా? ఇక్కడ కూడా మీరు ఒక టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటారు. టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అంటే, జనరలైజ్ చేసి చెప్తారండి. అంటే ఒక క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది, ఒక క్యాండిల్ ఎట్లా ఫామ్ అయింది, దెన్ మాక్సిమం ప్రాబిలిటీ ఏంటంటే స్టాక్ పడిపోద్ది. లేదా ఒక ఇండికేటర్ పైకి ట్రేడ్ చేస్తుంటే అది మాక్సిమం స్టాక్ పైకి వెళ్ళిపోద్ది. ఇదంతా జనరల్ సినారియో అండి. అంటే ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు పూలు, పళ్ళు, స్వీట్స్ తీసుకోకండి అని జనరల్గా ఎలా చెప్తారో అట్లాగే టెక్నికల్ అనాలిసిస్ అనేది జనరల్ సినారియో టీచ్ చేస్తుందండి. స్పెసిఫిక్ స్టాక్స్కి ఇది పనికి రాదు. ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ అయితే పనికి రాదు. పొజిషనల్ వేరే అండి. పొజిషనల్కి, లాంగ్ టర్మ్కి ఈ టెక్నికల్ అనాలిసిస్ బాగా వర్క్ అవుతుంది. నేను చెప్పేది ఇంట్రాడే ట్రేడింగ్కి మాత్రమే. సో ఇంట్రాడే ట్రేడింగ్కి ఎందుకు వర్కౌట్ కాదు అంటే, ఒక్కొక్క స్టాక్ డైలీ జరిగే ఇంట్రాడే ఈవెంట్స్కి ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతుంది. మీరు గమనించారంటే, ఒకే ఈవెంట్కి నిఫ్టీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఒక విధంగా రెస్పాండ్ అవుతాయి, బ్యాంక్ స్టాక్స్ ఒక విధంగా రెస్పాండ్ అవుతాయి, వేరే స్టాక్స్ ఇంకో విధంగా రెస్పాండ్ అవుతాయి. సో దేని క్యారెక్టర్ దాన్నండి. ఇప్పుడు మనుషులలో డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో స్టాక్స్ కూడా అంతే అండి, మనుషుల్లాగే. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నంత మాత్రాన, మనం ఎన్ని రోజుల నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన రేపటికి కొత్త స్టాక్స్ తీసేసుకొని ఇమీడియట్గా అనాలిసిస్ చేసి చెప్పడం అనేది ఎలా ఉంటుందంటే, ప్రతి వాళ్ళు పూలు, పళ్ళు, స్వీట్స్ స్వీకరించగలుగుతారో అన్న నమ్మకంతో ఎలా వెళ్తామో అలా ఉంటుందండి. అంటే ఇది తప్ప అంటే, పూలు, పళ్ళు, స్వీట్స్ తీసుకోవడం తప్ప అని అడిగితే తప్పు కాదండి, కరెక్టే. కానీ ఇప్పుడు మీరు ట్రేడ్ చేసేటప్పుడు మనం ఏంటంటే, మ్యాక్సిమం ప్రాబబిలిటీ, మనకు వీలైనంత ప్రాబబిలిటీ సక్సెస్ రేట్ ఉండేటట్లు చూసుకుంటాం. ఇక్కడ కూడా మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉండాలి అంటే, మీరు ఇంట్రాడేకి ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే, ఆ పర్టికులర్ స్టాక్ కానివ్వండి, ఆ పర్టికులర్ కమోడిటీ కానివ్వండి, ఆ పర్టికులర్ ఇండెక్స్ కానివ్వండి, మీరు అబ్జర్వేషన్లో పెట్టి డైలీ జరిగే న్యూస్ కానివ్వండి, డిఫరెంట్ ఈవెంట్స్ కానివ్వండి, అది ఎట్లా మూవ్ అవుతుంది, ఏ టైంలో దానికి మాక్సిమం మూవ్మెంట్ వస్తుంది. ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్కసారి ఉంటుందండి. బ్యాంక్ నిఫ్టీ మామూలుగా అయితే 130 తర్వాత వైట్ మూవ్మెంట్ ఉంటుంది, ఒకసారి 2 తర్వాత వైట్ మూవ్మెంట్ ఉంటుంది, మార్నింగ్ 10:30 వరకు వైట్ మూవ్మెంట్ ఉంటుంది, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. క్రూడ్ ఆయిల్కి వచ్చేసి 6 తర్వాత వైట్ మూవ్మెంట్ ఉంటుంది, 2కి ఒకసారి వైట్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్క దానికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయండి మనుషులకు ఉన్నట్టే. సో మీరు జనరల్ టెక్నికల్ అనాలిసిస్ తీసుకొచ్చేసేసి దీనికి ఆపాదించేసేసి ప్రతి ఒక్క స్టాక్ ఒకే విధంగా బిహేవ్ చేస్తుంది అని మూఢనమ్మకంలో ఉండొద్దు. మీరు ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించాలి అంటే అందరికీ ఇట్లా క్విక్ కావాలండి. ప్రాఫిట్స్ కానీ ఏదైనా కానీ మనిషి అంటేనే క్విక్ కావాలి. ఇప్పుడు మనం సన్నగా కావాలనుకుంటున్నాము, ఓకే, కొంచెం ఒళ్ళు చేసింది అనుకుంటున్నాము, డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్తాడు, మీరు డైటింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, గ్రీన్ టీ తాగాలి, ఇంకోటి ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తాడు. ఇవన్నీ ఎన్ని రోజులు చేయాలి? అట్లీస్ట్ 3 months to 6 months చేస్తే మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంతేనా కాదు? అట్లా కాకుండా మనకి ఏం కావాలి, ప్రతి ఒక్కరి మనసులో చిటికేసే లోపల మనం సన్నగా అయిపోవాలన్నట్టు ఉంటుంది. అంతేనా కదా? కానీ ప్రతి ఒక్క దానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం అండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా మీరు ఇంట్రాడే, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చెయ్యాలి అంటే, ఒక స్టాక్ని తీసుకోండి, ఒక కమోడిటీని తీసుకోండి, ఒక ఇండెక్స్ని తీసుకోండి, ఫస్ట్ దాన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత దాని మూవ్మెంట్స్ ఎట్లున్నాయి, ఏ టైంలో దానికి ఎక్కువ మూవ్మెంట్ ఉంది, ఏ క్యాండిల్ ఫార్మేషన్ దానికి ఎక్కువగా వర్కౌట్ అవుతుంది, ఏ ఇండికేటర్ దానికి ఎక్కువగా వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత వాల్యూమ్ అనాలిసిస్ బాగా వర్కౌట్ అవుతుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత
బ్లైండ్గా జనరల్ టెక్నికల్ అనాలిసిస్ తీసుకొచ్చేసేసి రోజు ఒక స్టాక్ మీద పెట్టేసేసి అప్లై చేసి మనకు వచ్చే ప్రాఫిట్స్ కంటే కూడా ఈ విధంగా మీరు చేసేసి ఆ మూఢనమ్మకం నుంచి బయటికి రండి ఫస్ట్. అంటే దేనికైనా కానీ జనరల్ టెక్నికల్ అనాలిసిస్ చేసేసి ఇది ఎట్లుంటుందంటే, ఒక అమ్మాయి మనసు గెలుచుకోవాలనుకున్నారనుకోండి, ఓకే, సో ఏదో సేయింగ్ కూడా ఉంది కదా, స్టాక్ మార్కెట్, ట్రీట్ స్టాక్ మార్కెట్ లైక్ ఎ ఉమెన్, ఇఫ్ యూ రెస్పెక్ట్ ద మార్కెట్, మార్కెట్ విల్ రెస్పెక్ట్ యూ అని ఎక్కడో చదివాను, మన టెలిగ్రామ్ గ్రూప్లోనే చదివినట్టున్నా. సో ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నాను, ఒక అమ్మాయి మనసు మీరు గెలుచుకోవాలి అంటే ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటి, ఏదంటే ఇష్టపడుతుంది, ఏదంటే ఇష్టం లేదు, ఇట్లాంటి రీసెర్చ్లు అన్నీ చేసి ఆ అమ్మాయికి కావాల్సినవి ఏంటివి, ఎట్లా బిహేవియర్ ఉంటే ఇష్టపడుతుంది అని చేసేసి తర్వాత దానికి అనుగుణంగా మనం బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి మనసు అనేది మనం గెలుచుకోవచ్చు. అట్లా కాదు రోజుకు ఒక అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే, సో రోజుకు ఒక అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే అట్లీస్ట్ మీరు జీవితంలో ఏ అమ్మాయి మనసు అని గెలుచుకోగలుగుతారా అనేది ఒక క్వశ్చన్. రోజుకు ఒక అమ్మాయిని గెలుచుకోవాలండి, అంతేనా కదా. సో ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లో కూడా రోజుకు ఒక స్టాక్ తీసేసుకొని మీరు ఆ స్టాక్లో జనరల్ టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగించేసేసి నిన్న ట్రేడ్ చేసిన స్టాక్ ఈరోజు ట్రేడ్ చేయం, ఈరోజు చేసిన స్టాక్ రేపు ట్రేడ్ చేయం. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని బిహేవియర్ మనకు ప్రాపర్గా తెలియదు, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదర్ యూట్యూబర్స్ కానివ్వండి, అదర్ అనలిస్ట్ కానివ్వండి, సో మీరు ఎప్పుడు అడిగే క్వశ్చన్ వచ్చేసి రేపటికి ఇంట్రాడేకి ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, రేపటికి ఇంట్రాడేకి ఏ స్టాక్, లేదా ఈరోజు ఇంట్రాడే చేయడానికి ఏ స్టాక్ బెస్ట్ అని ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే దానికి డైరెక్ట్ ఆన్సర్ లేదు. కాబట్టి ఈ అనలిస్ట్ కానీ ఈ యూట్యూబర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండే బెస్ట్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే టాప్ గైనర్స్ టాప్ లూజర్స్ తీసుకోండి, దాంట్లో ఎక్కువ మూమెంటం ఉండే స్టాక్ తీసుకోండి, లేకుంటే నిఫ్టీ 50 తీసుకోండి. సో ఇటువంటి సలహాలు వాళ్ళు ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు నేను ఒక సర్వీస్ ప్రొవైడర్, అంటే లైక్ మేము ఏం చేస్తున్నామంటే మాకున్న ఎక్స్పీరియన్స్తో స్టాక్ మార్కెట్ ఇట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాం. సో రెగ్యులర్గా ఒకే క్వశ్చన్తో వచ్చినప్పుడు దానికి ఏదో ఒక ఆన్సర్స్ చేయాలని చెప్పేసి ఉన్న వాటిలో బెస్ట్ ఆన్సర్ ఇవ్వడం తప్పితే అది యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ కాదండి. వాళ్ళు చేసే తప్ప నేను అనట్లేదు. మీరు రెగ్యులర్గా అదే క్వశ్చన్ అడిగేటప్పుడు వాళ్ళు బెస్ట్ ఆన్సర్ ఇస్తారు. నిఫ్టీ 50 బెస్ట్ ఆన్సర్, టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ బెస్ట్ ఆన్సర్, ఎక్కువ మొమెంటం ఉండేది తీసుకుంటేనే ఇంట్రాడేలో మనకి ప్రాఫిట్స్ అనేది చేయగలం. ఇవన్నీ బెస్ట్ ఆన్సర్స్. కానీ ఇవి కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఐ డోంట్ నో, లైక్ కరెక్ట్ ఆన్సర్స్ కాదండి. ఎందుకంటే మనం అబ్జర్వేషన్ పెట్టకుండా, అంటే డైటింగ్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా నేను ఇమీడియట్గా ఇట్లా సన్నగా కావాలి, రేపటి స్టాక్స్ ఈరోజు చెప్పేసేయండి, ఇట్లా చెప్పేసేయండి అనేసి అన్నట్టు. ఇక్కడ ఒకటండి, ఇంట్రాడే ట్రేడింగ్ వేరే, డైలీ ట్రేడింగ్ వేరే అండి. డైలీ ట్రేడింగ్ అంటే మీ అంతకు మీరు ఏం చేస్తున్నారంటే అన్ని స్టాక్స్ సర్ఫ్ చేసేసేసి అన్ని స్టాక్స్ గీసేసుకొని, అట్లా గీసుకొని, జనరల్ టెక్నికల్ అనాలిసిస్ తీసుకొని, ఇండికేటర్ వేసేసుకొని, ఇంకోటి చేసేసి ఒక ఆపర్చునిటీని మీ అంతకు మీరు వెతుక్కుంటున్నారండి. సో అది ఎట్లా ఉంటుంది ఇప్పుడు చెప్తాను చూడండి. రోజు కొన్ని స్టాక్స్, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇండిసెస్ ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కమోడిటీస్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డైవ్ చేసి ఆపర్చునిటీ తీసుకుంటున్నారు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకుంటే ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయా, ఆపర్చునిటీ అదే పనిగా వెతుక్కొని ట్రేడ్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయా? సో మీరే డిసైడ్ చేయండి. మార్కెట్ ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారండి? మీకు ఒకటి చెప్పాను, పులి జింక స్టోరీ. ఆకలిగా ఉన్న పులి దాక్కుని ఉంటుందండి, జింక దాని రేంజ్లో కంటే ఇది ఎగిరితే ఆ జింకను పట్టుకునే రేంజ్కి వచ్చేంత వరకు అది దాక్కుని పేషెంట్గా ఉంటుందండి. ఇది అది దగ్గరకు వచ్చే లోపలనే ఎగిరింది అనుకోండి, ఏమవుద్ది, ఆ జింక వెళ్ళిపోద్ది. ఆ జింక పరిగెత్తినంత ఫాస్ట్గా పులి పరిగెత్తలేదు. సో దీనికి ఆ రోజు ఫుడ్ లేదు. సో ఇదేం చేస్తుంది, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుందండి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని జంప్ చేసి దాన్ని పట్టుకుంటుందండి. అంతేగాని ఆపర్చునిటీ వచ్చినా రాకుండా ఇది జంప్ చేసింది అనుకోండి, దీనికి ఫుడ్ దొరకదు. స్టాక్ మార్కెట్ కూడా అంతే అండి. ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, మీకు గుర్తుందో లేదో. సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి పేషెన్స్ ఇస్ ద కీ ఫర్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో మీరు స్టాక్ మార్కెట్లో ఎలా ఉండాలి అంటే అంతా అనాలిసిస్ చేసి పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎక్కడన్నా క్రియేట్ అయితే అప్పుడు ఆపర్చునిటీ వస్తే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని డబ్బులు సంపాదించే విధంగా ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో మనంతకు మనం బలవంతంగా ఆపర్చునిటీస్ వెతుక్కొని రోజు ట్రేడ్ చేస్తే సో అది ఇంట్రాడే ట్రేడింగ్ కాదండి. డైలీ ట్రేడింగ్ అంటే రోజు ఎంత మీరు గొప్ప ఇంట్రాడే ట్రేడర్ అయినా కానీ రోజు ఒక స్టాక్లో ట్రేడ్ చేసే ఆపర్చునిటీ మీకు రాదు. లేదు అలా కాదని మీరు చేస్తే ఇంట్రాడే ట్రేడింగ్లో మీకు వచ్చేది లాసెస్ మాత్రమే. ఆర్ఎల్స్ మీరు బ్రేక్ ఈవెన్ దగ్గర ఉంటారేమో మాక్సిమం. ప్రాఫిట్స్ సూపర్ ప్రాఫిట్స్ రావాలి ఇంట్రాడే ట్రేడింగ్లో. సో ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రాఫిట్స్ రావాలి అంటే ఒక డైటింగ్ చేసినప్పుడు మనం వెయిట్ చేసినట్టు పేషెన్స్గా, ఏదన్నా సాధించాలన్నప్పుడు మనం పేషెన్స్గా వెయిట్ చేసినట్టు, ఏదైనా డిగ్రీ సంపాదించాలంటే 3 years కష్టపడినట్టు, ఒక స్టాక్ని కానీ ఒక కమోడిటీని కానీ అబ్జర్వేషన్లో పెట్టండి. పెట్టిన తర్వాత సఫిషియంట్ గ్రిప్ వచ్చిన తర్వాత దాని మీద మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేశారంటే, అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు పులిలాగా
ఓకే, జస్ట్ లైక్ ఎ టైగర్. సో పులిలాగా మీరు దాని మీదకి జంప్ చేసి ప్రాఫిట్ సంపాదించడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇదంతా నచ్చదండి జనాలకి. ఈ లాంగ్ ప్రాసెస్ అనేది ఎవరికి నచ్చదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్విక్గా రోజుకు ఒక ఇంట్రాడే ట్రేడింగ్, ఒక స్టాక్. ఇది ఎట్లుంటుందంటే రోజుకు ఒక అమ్మాయికి లైన్ వేసినట్టు ఉంటుందండి. రోజుకు ఒక అమ్మాయికి లైన్ వేస్తే ఏ అమ్మాయి మనసులో మనం గెలుచుకోగలుగుతామండి? సో ఒక అమ్మాయి మీద మనం మనసు పడి ఆ అమ్మాయి క్యారెక్టరిస్టిక్స్, ఇష్టాలు, అయిష్టాలు అవన్నీ తెలుసుకొని ఆ బిహేవియర్కి అనుగుణంగా మన బిహేవియర్ ఉంటేనే మనం ఒక అమ్మాయి మనసు గెలుచుకోగలుగుతాం. ఎందుకంటే మన కెపాసిటీ ఏంటంటే సైకలాజికల్గా మనము ఒకరికి కంప్లీట్గా కమిటెడ్గా ఉండగలుగుతాం కాబట్టి అది డిజైన్ చేశారు. అట్లాగే ఇంట్రాడేలో కూడా రోజుకు ఒక స్టాక్ తీసేసి బ్రెయిన్ డిస్టర్బ్ చేసుకోవద్దండి. అట్లా రోజుకు ఒక 10 స్టాక్స్ నేను అబ్జర్వ్ చేస్తానని కూడా డిస్టర్బ్ చేసుకోవద్దండి. మన కెపాసిటీ వచ్చేసి నేనైతే 3 నుంచి 4 అండి, 2 ఇండెక్స్లు, ఒక క్రూడ్ ఆయిల్, అంతే నేను చేసేది. ఓకే, జాబ్ మానేసినా కానీ ఇంతకు మించి కాన్సన్ట్రేట్ హ్యూమన్ బ్రెయిన్ చేయలేదు. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్, ఒక స్టాక్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, ఒక ఇండెక్స్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇంట్రాడేలో సబ్బులు సంపాదించాలి అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోవాలి. కానీ మనంతకు మనము రోజు టెక్నికల్ అనాలిసిస్, గంటల టెక్నికల్ అనాలిసిస్ చేసేసి మనమే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసేస్తుంది. ఈ స్టాక్లో లేదా ఆపర్చునిటీ ఇంకో స్టాక్, ఈ స్టాక్లో ఆపర్చునిటీ లేదా ఇంకో స్టాక్, బ్రేక్అవుట్ దేంట్లో అవుతుంది ఆ స్టాక్, లేదా ఆ కమోడిటీ దీంతో పెరుగుతుంది. కాబట్టి ఇట్లా చేస్తే మీ సక్సెస్ రేట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇది తప్పని, టెక్నికల్ అనాలిసిస్ తప్పని నేను అనట్లేదు, నిఫ్టీ 50 స్టాక్స్లో తీసుకోవడం తప్పని నేను అనట్లేదు. సో ఎవరైనా ఇంటికి వెళ్తే పూలు పళ్ళు తీసుకోవడం ఎంత కామనో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేయడం కూడా కామన్. కాకపోతే మీ సక్సెస్ రేట్ పెంచుకొని ఈ మూఢనమ్మకం నుంచి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి కరెక్ట్ వైపు నడవాలనేసేసి అండ్ మీరు ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తాం. ఇంకా వచ్చేసేసి ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మండే రోజు మార్నింగ్ 9:30కి బ్యాంక్ నిఫ్టీలో లైవ్ ట్రేడ్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన పోస్ట్ లింక్ కూడా నేను ఈరోజు ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. సో ఆ లింక్ వచ్చేసేసి ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు 9:30కి లైవ్లో జాయిన్ కావచ్చు. సో మిస్ కాకుండా కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేసింది వచ్చేసేసి మన దగ్గర డిఫరెంట్ బ్రోకర్స్ ఉన్నారు, చాలా మంది స్పాన్సర్ చేస్తున్నారు. ఏంజల్ బ్రోకింగ్, ఆస్తా, అలిస్లు, జిరోదా. సో వీళ్ళందరూ స్పాన్సర్ చేసినట్టు లెక్క. సో కింద లింక్స్ ఇచ్చాను. సో జిరోదా వచ్చి బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అంటే ఎప్పటికైనా కానీ ఒక ట్రేడర్కి, ఇంటర్నెట్ ట్రేడర్కి ఉండాల్సిన అకౌంట్ ఏది అని అడిగితే నేను చెప్తాను జిరోదా ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద లింక్ మీద క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసుకోండి. అండ్ ఎక్కువ మార్జిన్స్ అంటే మనకి తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేసుకోగలిగే ఫెసిలిటీ ఇచ్చేది వచ్చేసి అలిస్ బ్లూ, ఆస్తా అండి. దాంట్లో నేను యూజ్ చేసేది వచ్చేసి ఆస్తా యూజ్ చేస్తాను. ఎందుకంటే 5,000కే క్రూడ్ ఆయిల్ లాట్ ఇచ్చేస్తున్నారు, 4,000కే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానివ్వండి, ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ ఇచ్చేస్తున్నారు. సో అంత తక్కువ మార్జిన్కి ఏ బ్రోకర్ ఇయ్యరు. సో ఆస్తాలో నేను ట్రేడ్ చేస్తుంటా. సో మీరు కూడా ఆస్తాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద లింక్ ఉందండి, లింక్ మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. లేదు మేము చాలా కొత్త, మాకు ఇనిషియల్గా మేము డబ్బులు ఏం పే చేయదలుచుకోలేదు, మాకు ఫ్రీగా అకౌంట్ కావాలి అంటే ఏంజల్ బ్రోకింగ్ ఉందండి. సో ఏంజల్ బ్రోకింగ్లో మీరు ప్రాక్టీస్ అకౌంట్గా కానీ లాంగ్ టర్మ్ పర్చేసింగ్ కానీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రీగా అకౌంట్ ఓపెన్ కావాలి నాకు అంటే మీరు ఏంజల్ ఉందండి, ఏంజల్ మీద క్లిక్ ఇచ్చి ఏంజల్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంకొచ్చేసి ప్లాట్ఫామ్ బాగుండాలి అంటే సిస్టంలో ప్లాట్ఫామ్, మొబైల్ ప్లాట్ఫామ్ అయితే ఇప్పుడు ఆస్తా కూడా కొంచెం ఇంప్రూవ్ చేశారు ప్లాట్ఫామ్. ఆలిస్ బ్లూలో తీసుకుంటే మీకు మార్జిన్స్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు డెస్క్టాప్ ప్లాట్ఫామ్ కూడా బాగుంటుంది. సో ఆలిస్ బ్లూ కూడా మీరు ట్రై చేయొచ్చు, కింద లింక్ ఇచ్చి ఓపెన్ చేయొచ్చు. సో మీరు ఈ లింక్స్ క్లిక్ ఇచ్చి ఏదైనా ఓపెన్ చేస్తే మా ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు డీమ్యాట్ అకౌంట్ కానీ ఏమైనా లేకపోతే ఆ లింక్ మీద క్లిక్ ఇచ్చి కంపల్సరీ ఓపెన్ చేయండి. అండ్ మండే 9:30కి లైవ్ ట్రేడ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ మిస్ కావద్దండి. అండ్ లైవ్ ట్రేడ్ అంటే ఇంకోటి అంటే నేను ఖచ్చితంగా ట్రేడ్ తీసుకుంటానని కాదు, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాము, ఆపర్చునిటీ వస్తేనే ట్రేడ్ చేస్తాము. ఆపర్చునిటీ రాకుంటే నేను ట్రేడ్ చేయను. లైవ్ ట్రేడ్ చేసినా ఇంకొకటి చేసినా కానీ నేను చేయను. బట్ ఓవరాల్గా దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఆ లైవ్ ట్రేడ్ని. లెట్ us see how it goes. ఓకే, సో మళ్ళీ మండే 9:30కి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.